తెలంగాణ సర్పంచ్ ఎన్నికల చట్ట సవరణ. ముగ్గురు పిల్లలకు అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 2 పిల్లల నిబంధనను సవరించి ముగ్గురు పిల్లలు ఉన్నవారికి కూడా సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించేందుకు చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధన 1995 జూన్ 1 తర్వాత జన్మించిన మూడో సంతానం ఉంటే వారు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన వల్ల పెద్ద కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ సర్కార్ కొత్త నిర్ణయం, చట్ట సవరణ ప్రణాళిక. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించనుంది. సర్పంచ్ అధికారాల పెంపు. గత ప్రభుత్వాలు కలెక్టర్లకు సర్పంచులపై అధికారం ఇచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులపై కలెక్టర్లు వేటు వేయడానికి వీలు ఉండకూడదని ఈ నిబంధన తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. సమగ్ర సర్వేలు. ముందుగా బీసీ జనాభా లెక్కింపు, ఆర్థిక, సామాజిక సర్వేలు పూర్తి చేసి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈ మార్పులతో కలిగే ప్రభావం. పెద్ద కుటుంబాలకు రాజకీయ ప్రాతినిధ్యం. ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం పొందుతారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కుటుంబాల ప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. గ్రామీణ రాజకీయాల్లో మార్పు. ఈ నిర్ణయం స్థానిక రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.